నా ఫేవరెట్ స్పోర్ట్ ఫార్ములా 1 గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఫార్ములా 1 రేసింగ్ అంటే ఏంటి? ఉత్తగా కార్లు ఫాస్ట్గా వెళ్తాయి, దాంట్లో ఏది ఫస్ట్ వస్తే వాళ్ళు విన్ అని అనుకుంటున్నారు. కానీ అందులో చాలా 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 డీటెయిల్స్ ఉంటాయి. ఆ ఫార్ములా 1 రేసింగ్ వల్ల మనకి ఎవ్రీడే లైఫ్లో మనం కార్లు నడిపే దాంట్లో కానివ్వండి, లేకపోతే మన రోడ్ ట్రాన్స్పోర్ట్లో చాలా ఇన్నోవేషన్స్ అనేవి మన వరకు వచ్చేసినాయి ఆల్రెడీ. దాని ఇంపాక్ట్ అనేది మనకి ఈ రోజు క్లియర్గా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రేర్ వ్యూ మిర్రర్. ఫార్ములా 1 లేకపోతే మనకి రేర్ వ్యూ మిర్రర్ లేదు అని అనడం అనేది పెద్ద ఎగ్జాజరేషన్ కాదు. ఫార్ములా 1 అనేది స్పోర్ట్స్లోనే ఒక యూనిక్. ఎందుకంటే అందులో మ్యాన్ అంటే స్పోర్ట్స్ మ్యాన్, అథ్లీట్ అనేది ఎంత ఇంపార్టెంటో, టెక్నాలజీ, టీమ్, ఇన్నోవేషన్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఫార్ములా 1 అనేది FIA అనే వాళ్ళు నడిపిస్తారు. అందులో ఒక 10 టీమ్స్ ఇప్పుడు ఉన్నాయి. ఆ 10 టీమ్స్కి FIA వాళ్ళు కొంత బడ్జెట్ ఇస్తారు. ఈ బడ్జెట్లో నువ్వు ఒక కార్ని డెవలప్ చేసుకోవాలి. వాళ్ళు కొన్ని రూల్స్ పెడతారు. ఈ రూల్స్ లోపే నువ్వు ఆ కార్ని డెవలప్ చేయాలి. దాంట్లో నువ్వు ఎంత ఇన్నోవేషన్ చేసి, ఎంత న్యూ టెక్నాలజీ తీసుకొచ్చి, ఎంత మంచి కార్ డెవలప్ చేసి చేయగలిగితే అంత ఎఫిషియన్సీ అనేది నువ్వు సాధించినట్టు అవుతుంది. ఎందుకంటే లిమిటెడ్ బడ్జెట్ కాబట్టి. లిమిటెడ్ బడ్జెట్ అంటే ఒక అప్పర్ లిమిట్ క్యాప్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, రెడ్ బుల్ అనేది ఎనర్జీ డ్రింక్ అనే మనకు తెలుసు. కాకపోతే రెడ్ బుల్ ఫార్ములా 1 రీనింగ్ ఛాంపియన్. అంటే వాళ్ళు తయారు చేసినంత మంచి కార్ని ఫార్ములా 1లో ఇంకెవరు తయారు చేయలేకపోయినారు లాస్ట్ 4 ఇయర్స్ నుంచి. అంటే ఫార్ములా 1లో ఇంకా ఎవరెవరు ఉన్నారని మనం చూస్తే అందులో మర్సిడీస్ కానివ్వండి, రెనో కానివ్వండి, ఫెరారీ కానివ్వండి, ఇవన్నీ టీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా లెగసీ కార్ డెవలపర్స్. వాళ్ళ కార్లు అనేవి రోడ్ల మీద తిరుగుతున్నాయి. ఫార్ములా 1 ఫార్మాట్కి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. ఇన్నోవేషన్ అంటే ఎవరైతే ఎక్కువ ఎఫర్ట్ పెట్టి, ఎక్కువ తెలివితేటలు పెట్టి ఎంత మంచి కార్ని డెవలప్ చేయగలుగుతారో వాళ్ళే గెలుస్తారు. ఆల్దో డ్రైవర్ చేసేది కూడా చాలా ఇంపార్టెంటే. కాకపోతే అందులో డ్రైవర్ ఒక్కరు చేసేది మాత్రమే కాదు. డ్రైవర్ది ఎంతైతే పార్ట్ ఉంటుందో అంతే స్ట్రాటజీ ఉంటుంది, అంతే టీంలో పిట్ స్టాప్స్ అనేవి ఉంటాయి. అంటే ఏంటంటే మధ్యలో వాళ్ళు ఆగి టైర్లు మార్చుకోవడం ఉంటుంది. అది 2 సెకండ్స్లో చేస్తారు. అట్లాంటి వాళ్ళు, ఆ పని చేసే వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్. ఫార్ములా 1 అనేది ఎంతైతే డ్రైవర్ స్పోర్టో అంతే టీమ్ స్పోర్ట్. ఫార్ములా 1 ఇయర్ లాంగ్ దేశాలు తిరిగి, అంటే ప్రపంచం మొత్తం ఒక రౌండ్ రేస్ వచ్చి, అంటే వాళ్ళ కార్లు, డ్రైవర్లు, మొత్తం టీమ్స్ అన్నీ కూడా ఎవ్రీ వీక్కి ఒక్కో దేశంలో రేస్ అనేది జరుగుతుంది. ఆ రేస్ కోసం అనేది మొత్తము వాళ్ళ సెటప్ అంతా ఒక దగ్గర నుంచి లిఫ్ట్ చేసి ఇంకో దగ్గరికి తీసుకుపోయేది ఉంటుంది. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనం కావాలంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఫార్ములా 1 లాజిస్టిక్స్ అంటే ఏంటంటే ఈ సామాన్లు ఈ దేశం నుంచి ఆ దేశంకి వారంలో ఎట్లా మారుస్తారు అనేది కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్. అంటే అందులో హ్యూమన్గా ఎంతైతే ఎఫిషియన్సీ పాసిబుల్ అవుతుందో అంత ఎఫిషియన్సీ ఫార్ములా 1లో ఉంటుంది అనేది ఒక రకంగా మనం చెప్పొచ్చు. అందుకే ఫార్ములా 1ని మూవింగ్ సర్కస్ అని కూడా అంటారు. అందులో ఒక చిన్న బబుల్ లాంటి ఆ బబుల్ని ఎవ్రీ వీక్ ఈ దేశం నుంచి ఈ దేశం నుంచి అన్ని దేశాలకి మార్చుకుంటూ అక్కడ వాళ్ళు రేసింగ్ చేస్తారు. అది చాలా డబ్బులతో కూడుకున్న వ్యవహారము. అందులో చాలా మంది డబ్బులు ఉన్న వాళ్ళే వెళ్ళగలుగుతారు. అందులో డబ్బులు అనేది ఒక మెయిన్ ఆస్పెక్ట్ అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే మనము ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ టెక్నాలజీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు లేమ్యాన్కి అది ఏ రకంగా కూడా ఉపయోగపడదు అని మనకు అనిపిస్తుంది. కాకపోతే ఆ టెక్నాలజీ అంటే ఫార్ములా 1 తీసుకుంటే మనము ఫార్ములా 1 ఇన్నోవేషన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పుకున్నట్టు రేర్ వ్యూ మిర్రర్స్ అనేది ఒక సింపుల్ ఇన్నోవేషన్. కాకపోతే అది ఫార్ములా 1 నుంచే వచ్చింది. అది కాక సేఫ్టీ మెజర్స్ అనేటివి కూడా మనం చూస్తే ఫార్ములా 1లో అది చాలా ఎఫిషియెంట్ ఉంటుంది. ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా కూడా డ్రైవర్లకి అసలు చిన్న గీరుకోవడం కూడా లేకుండా నార్మల్గా బయటకు వచ్చేస్తారు. అంత స్పీడ్లో అట్లాంటి క్రాష్ జరిగినా కూడా వాళ్ళు డ్రైవర్ల సేఫ్టీ కోసం డెవలప్ చేసిన టెక్నాలజీయే ఇందుకు కారణం. ఈ యాక్సిడెంట్లో అసలు మనకి చూస్తే భయం వేస్తుంది ఏమైందో అని. అందులో డ్రైవర్లు వాళ్ళ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవడం ఒక పార్ట్ అయితే కార్లో ఉండే సేఫ్టీ మెజర్స్ కూడా అంతే పార్ట్. ఇవే ట్రికల్ డౌన్ అయి రేపు పొద్దున రోడ్ సేఫ్టీలో మనకి కూడా అవి ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుంది. అది కాక ఒక 100-150 మంది ఉన్న టీమ్ ఎట్లా కలిసి సింక్రనైజ్డ్గా వర్క్ చేస్తారు అనేది కూడా మనకి ఫార్ములా 1 చూస్తే అర్థమవుతుంది. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే
ఇంత మ్యాస్కులిన్ స్పోర్ట్ ఇది, అంటే రేసింగ్ అనేది టిపికల్ గా అబ్బాయిలు చేసేది, అబ్బాయిలు చూసేది అని అనుకుంటారు. కానీ అన్ని టీమ్స్ లో రేస్ స్ట్రాటజీ అంటే ఏంటంటే ఈ రోజు ఏ టైర్లు వాడాలి, లేకపోతే ఎప్పుడు ఆపాలి, ఇద్దరు డ్రైవర్లు ఉంటారు టీంలో, ఎవరిని ఎట్లా స్ట్రాటజీ ఉండాలి, ఇవన్నీ చేసే వాళ్ళు మాక్సిమం విమెన్ ఉన్నారు. ఎందుకట్లా అనేది మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం. విమెన్ లెవెల్ హెడెడ్ గా ఆలోచిస్తారు, ఎమోషన్ లేకుండా డెసిషన్ తీసుకోగలుగుతారు అని చెప్పి మాక్సిమం రేసింగ్ స్ట్రాటజీ చేసే వాళ్ళంతా విమెనే ఉంటారు. రెడ్ బుల్ కి 3 ఛాంపియన్షిప్స్ వస్తే అందుకు రేస్ స్ట్రాటజిస్ట్ ఈమెనే కారణం. ఫార్ములా 1 అనేది ఎంతైతే స్పీడ్ కాంపిటీషన్ అంతే ఇన్నోవేషన్ కాంపిటీషన్ కూడా. హ్యాకథాన్స్ అంటారు టిపికల్లీ. హ్యాకథాన్స్ అంటే ఏంటంటే ఈ సమస్యని నువ్వు ఎట్లా సాల్వ్ చేస్తావో చెప్పు అని ఈ లిమిటేషన్స్ లో నువ్వు చేయడం ఉంటుంది. ఫార్ములా 1 అనేది ఎవ్రీ ఇయర్ హ్యాకథాన్ అనేది. ఇప్పుడు దానివల్లనే చాలా ఇప్పుడు యాక్టివ్ సస్పెన్షన్ అంటే రోడ్డు మీద షాక్ అబ్జార్ప్షన్ అనేది కూడా ఫార్ములా 1 కార్స్ నుంచే ఈ రోజు రోడ్ కార్స్కి వచ్చింది. అట్లాంటి ఇన్నోవేషన్స్ ఎన్నో ఉన్నాయి. దాని మీద మనం మాట్లాడుకోవాలంటే ఇంకో ఎపిసోడే పెట్టుకోవాల్సి వస్తుంది. మన ఇండియాలో కూడా ఫార్ములా 1 అనేది ఎప్పుడైతే విజయ్ మాల్యా ఫోర్స్ ఇండియా టీం తీసుకొచ్చాడో, నారాయణ్ కార్తికేయన్ అనే రేసర్ వాళ్ళ అప్పుడు కొంత ఫేమస్ అయింది. తర్వాత ఢిల్లీలో ఉన్న బుద్ధ్ గ్రాండ్ ప్రీ సర్క్యూట్ లో చాలా రోజుల వరకు F1 రేస్ కూడా జరిగింది. కానీ తర్వాత మన దేశం అనేది అది అఫోర్డ్ చేయలేకపోయింది. ఫార్ములా 1 ఆర్గనైజేషన్ కి కావాల్సిన ఫెసిలిటీస్ అనేవి కానివ్వండి, అవి మన దేశం ప్రొవైడ్ చేయలేకపోయింది. అది మనకు అవసరం లేదు, అదొక అన్నెసరీ ఎక్స్పెన్స్ నేను కూడా చెప్తాను. అందుకని ఇప్పుడు మన దేశంలో లేకపోవచ్చు. కాకపోతే ఇట్లాంటి ఒక ఇన్నోవేషన్ ఉన్న స్పోర్ట్ అనేది చాలా చాలా రేర్ గా మనకి కనిపిస్తుంది. మన దేశంలో అయితే ఇంజనీరింగ్ చదువుకున్న ప్రతి వాళ్ళు ఐటీలకు పోతారు. కాకపోతే ఒక మెకానికల్ ఇంజనీర్ కి ఫార్ములా 1 లో ఏ చిన్న పని అయినా కూడా అది పిట్ క్రూగా వేసినా కూడా, పిట్ క్రూ అంటే టైర్లు మార్చడము, లేకపోతే రేస్ జరుగుతున్న సమయంలో ఏదైనా కార్ కి పని చేయాల్సి వస్తే ఆ పని వాళ్ళు ఆ కార్ని మధ్యలో ఆపి 5 సెకండ్ల లోపు చేయడం అనేది ఇంజనీర్లు చేస్తారు. అది కూడా ఒక మోస్ట్ ప్రెస్టీజియస్ జాబ్ కింద మెకానికల్ ఇంజనీర్స్ అందరూ కూడా అనుకునే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే ఫార్ములా 1 అనేది మన దేశంలో కూడా కొంత చాలా మంది చూస్తున్నారు. దీన్ని ఒక ఎలీట్ స్పోర్ట్ లాగా, అంటే డబ్బులున్న వాళ్ళు చూసే స్పోర్ట్ లాగా కాకుండా, ఒకవేళ మనం కనుక దీన్ని ఒక ఇన్నోవేటివ్ స్పోర్ట్ గా చూసామనుకోండి, మనకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దాంట్లో ఏం టైర్లు వాడుతున్నారు, ఎంత టైం ఆగుతుంది, ఎవరు ముందొస్తున్నారు, ఎవరు వెనకొస్తున్నారు, ఎందుకంటే ప్రతి టీంకి 2 డ్రైవర్లు ఉంటారు, ఇద్దరికి కూడా స్ట్రాటజీ అనేది ఉంటుంది. సో అవన్నీ మనం చూడడానికి చాలా చాలా ఇంట్రెస్టింగ్ స్పోర్ట్ గా దీన్ని మనం చూడొచ్చు. దిస్ ఇస్ తెలంగాణ టాక్స్ అండ్ ఐఎమ్